హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి ఎమ్మి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెరీ 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 థ్యాంక్స్ అండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫిష్ పులుసు అండి. 3 kgs ఫిష్ పులుసు చాలా ఎమ్మిగా అయింది, చాలా బాగా కుదిరింది. కావాల్సిన ఐటమ్స్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫిష్ ముక్కలు చూసారా, ఇవి ఫిష్ ముక్కలు 3 kgs ఫిష్ క్లీన్ చేసి కొంచెం పసుపు ఆయిల్ కలిపి పెట్టుకున్నాం అన్నట్టు. కొంచెం లైట్గా సాల్ట్ కూడా కలిపారు. అలాగే ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా కట్ చేసి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ అత్తయ్య రెడీ చేసి పెట్టారు, అక్కడ చేశాను నేను. ఆయిల్ మా బావగారు వాళ్ళ ఇంట్లో చేసామన్నట్టు. ఇక్కడ వచ్చేసి చింతపండు, పచ్చి ధనియాల పొడి, గరం మసాలా, చెక్క లవంగాలు ఇలాచి అవన్నీ వేసి గరం మసాలా, ఆనియన్స్, అలాగే ఆనియన్ పేస్ట్. ఇది ఈ కలర్ ఎందుకు ఉందంటే మసాలా పట్టిన తర్వాత ఆనియన్స్ గ్రైండ్ చేయడం వల్ల అలా ఉంది కలరు. జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, కారము, ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. పసుపు మర్చిపోయానండి, చూపించలేదు పసుపు కూడా. అలాగే ఇప్పుడైతే మనం ఫిష్ చేసుకోవడానికి ఇలా పెద్దగా ఫ్రీగా ఉన్న బౌల్ తీసుకోవడం వల్ల మనకి ఫిష్ ముక్కలు అనేవి విరగకుండా చాలా బాగా వస్తుంది కర్రీ అనేది. ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీకి సరిపడినంత. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్, ఇందులో మనం చెక్క లవంగాలు అలాంటివి ఏమి వేయము, డైరెక్ట్ ఆనియన్స్, ఆనియన్ పేస్ట్. ఇలా ఆనియన్స్ కొంచెం అక్కడక్కడ మనకి ఆనియన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి, లేదంటే ఆనియన్ పేస్ట్ ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అవ్వకపోతే మనకి టేస్ట్ అంత బాగుండదు. ఇక్కడ వచ్చేసి నేను పసుపు చూపించాను అన్నట్టు. అలాగే అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఏ నాన్ వెజ్ ఐటెంలో కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను. అలాగే పసుపు, మనకు అల్లం పేస్ట్ తోటి మసాలాతోటే కర్రీస్ టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు మనం వేసిన అల్లం పేస్ట్ పసుపు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే అల్లం స్మెల్ వస్తుంది మనకి. ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యి మనకు ఆయిల్ పైకి వస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకోవాలి, లేదంటే మనకి అడుగంటే అవకాశం ఉంటుంది. సో అందుకని దగ్గరే ఉండి నిదానంగా ఇలా కలుపుకోవాలి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము టమాటా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది థిక్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల చేపల పులుసు అనేది చాలా థిక్గా వస్తుంది, బాగుంటుంది. లేదంటే పల్చగా ఉంటుంది, టేస్ట్ బాగోదు. ఇలా ట్రై చేయండి ఈసారి, చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం టమాటా పేస్ట్ కూడా మనకి ఫ్రై అయ్యి ఆయిల్ పైకి వచ్చింది చూడండి, అలా ఆయిల్ అనేది విడవాలి. ఇప్పుడు ఇందులో తగినంత కారము, కర్రీకి మొత్తానికి సరిపడినంత కారము, అలాగే గరం మసాలా. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి కారం అనేది. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాము. అలాగే పచ్చి ధనియాల పొడి. ఈ మసాలాలు అనేవి ఇప్పుడే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, మనకి చింతపండు పులుపు కదా, అందుకని సాల్ట్ కొంచెం ఎక్కువనే అవసరం అవుతుంది. ఇప్పుడు మనం ఇలా మసాలాలు, ఉప్పు, కారం వేసాక ఇవి కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. పుదీనా అండ్ అలాగే కొత్తిమీర, ఇవి మనకి ఇప్పుడు వేసుకుంటేనే పుదీనా అనేది ఆయిల్లో చక్కగా మగ్గుతుంది. ఫైనల్లీ వేస్తే పుదీనా స్మెల్ వస్తుంది. ఇలా వేసి ఫ్రై చేసామనుకో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం కూడా మనకి ఆయిల్లో పర్ఫెక్ట్గా ఫ్రై అవ్వాలి. చూసారా, ఇలా అవ్వాలి మనకి, అలా ఆయిల్ పైకి రావాలి. ఇలా ఫ్రై అయితేనే కలర్ మారింది చూడండి. ఇప్పుడు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. మీరు తినేదాన్ని బట్టి పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. మరీ పుల్లగా ఉండొద్దు, అలానే మరీ చప్పగా వాటర్ కూడా ఉండొద్దండి. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసేసుకుందాము. చింతపండు ముందే పక్కన తీసి పెట్టుకున్నాం అన్నట్టు, గుజ్జు తీసి రెడీగా పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారా, ఇలా యాడ్ చేసుకోవాలి. నేనైతే బావగారు వాళ్ళ ఇంట్లో చేశానని చెప్పాను కదా, మా తోటి కోడలు వచ్చేసి షూట్ చేస్తుంది, నేను చేస్తున్నాను. చూసారా, ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం మరగాలన్నట్టు. చూసారా, ఇలా మరిగిన తర్వాత మనం ఫిష్ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే మనకి
ఫిష్ ముక్కలు విరిగిపోతాయి. అవి చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఫిష్ ముక్కలు అనేవి ఒక 10 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఫిష్ ముక్కలన్నీ కూడా విడివిడిగా వేసుకోవాలి. అందుకే పెద్దగా వెడల్పున్న బౌల్ తీసుకోవాలని అందుకే చెప్పానండి నేను. మనం అలా వెడల్పున్న బౌల్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అన్నట్టు. మనం చిన్న బౌల్ తీసుకున్నామనుకో, దగ్గరగా ఉందనుకో, అన్ని ఫిష్ ముక్కలు ఒకదానిపైన ఒకటి వేస్తే మనము అసలు కలపొద్దు, మ్యాక్సిమం కలపొద్దు. ఫిష్ కర్రీ చేసేటప్పుడు గరిట పెట్టొద్దు, మ్యాక్సిమం పెట్టకుండా చేయడానికి ట్రై చేయాలి. ఇలా వేయడం వల్ల మనము వేసుకునేటప్పుడు బౌల్ దగ్గరగా ఉండి ఒకదాని మీద ఒక ఫిష్ ముక్కలు వేసామనుకో విరిగిపోతాయి. అప్పుడు అంత బాగుండదు. ఇలా పెద్దగా ఉన్న బౌల్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఫిష్ బౌల్స్, అవైతే మనకి చాలా బాగుంటుంది. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే కూడా బాగుంటుంది. పల్చగా ఉన్నది తీసుకుంటే ఊరికి అడగంటుతూ ఉంటుంది మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. ఇలా ఫిష్ ముక్కలు కూడా వేసుకొని అవి మరిగాక ఫైనల్లీ ఫినిషింగ్ టచ్ జీలకర్ర మెంతుల పొడి. అప్పటిదప్పుడు చేసుకోండి, మసాలాలైనా జీలకర్ర మెంతుల పొడి అయినా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫైనల్లీ కొత్తిమీర జీలకర్ర మెంతుల పొడి వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారా, మేమైతే ఇలా రెడీ చేసుకున్నామండి. మా ఫిష్ పులుసు మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేస్తారా, ఎలా చేస్తారు? మీరు ఇలానే చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. ఒక్కొక్క చేసే విధానాన్ని బట్టి ఒక్కొక్క టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు. చేసిన ప్రతిసారి ఒకేలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తే అన్ని టేస్ట్లని ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది, చూస్తుంటే నోరూరిపోతుంది కదా. మా ఫిష్ కర్రీ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.